అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 40వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. నేనంత స్ట్రాంగ్ గా నమ్మడానికి రెండో పాయింట్, నువ్వు అర్జున్ కలిసి తీయించుకున్న ఫొటోస్ నీ ఫోన్లో నువ్వు డిలీట్ చేస్తుండగా నేను చూశాను. ఆ ఫొటోస్ డిలీట్ చేస్తూ నీ కళ్ళల్లో కన్నీరు వస్తుంటే ఆ క్షణం నాకు అర్థమైంది నువ్వు అతన్ని ఇష్టపడ్డావని. కానీ ఇండియన్ టిపికల్ హస్బెండ్ లా ఆలోచించాను ఆ టైంలో. ఎందుకంటే ఎలాంటి హస్బెండ్ అయినా అతను ఎంత మారల్ వాల్యూస్ తో పెరిగినా, ఎంత ఇండిపెండెంట్ ఆలోచనలు ఉన్నా భార్య దగ్గర వచ్చేసరికి పొసెసివ్గా ఫీల్ అవుతాడు. అలాగే నేను కూడా నువ్వు అతన్ని తలుచుకుని ఏడుస్తున్నప్పుడు మర్చిపోతున్నావని ఆనందపడ్డానే తప్ప నిన్ను అతన్ని కలపాలని ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే నువ్వు నా భార్య, నాకే సొంతం. ఆ ఫీలింగ్ అప్పుడే వచ్చేసింది నాకు. కాకపోతే ఏం చేస్తాం, నా మనసు ఒకటి చెప్తే మైండ్ ఒకటి చెప్పింది. అందువల్ల నేనే తొందరగా గుర్తించలేదని తన గుండెల మీద చేయి వేసి చూపిస్తూ అంటాడు కరణ్. అయితే నీ మనసులో నేనున్నానని ఒప్పుకున్నావు కదా, మరి ఇప్పటికైనా ఈ దేవత కరుణిస్తారా? మా మీద మీ అందాల వరాల జల్లు కురిపించడానికి సిద్ధంగా ఉన్నారా అని హస్కీగా అడుగుతాడు కరణ్. ఆ మాటకి సిగ్గుతో బుగ్గలు ఇరుపెక్కగా అందంగా నవ్వేస్తుంది తలదించేసి. నువ్విలా సిగ్గుపడితే నాకెలా తెలుస్తుంది? పెదవులు ఉన్నవి పలకడానికి కదా, మరి నాకు నీ పలుకులతో పర్మిషన్ ఇస్తే నా చేతులతో నేను అల్లుకుపోతా అని తన మెడ మీద చిరుముద్దులు అద్దుతూ అంటాడు. ఆ చిన్న చిరుముద్దుకి తన ఒళ్ళంతా జల్లుమంటుంటే అతడి నుంచి దూరంగా పారిపోవాలని గుండెల మీద చేయి వేసి పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ సతి సమాధానం కోసం అప్పటి వరకు ఎదురు చూసిన ఆ సమాధానం రాగానే ఇంకెందుకు తనకు ఆ ఛాన్స్ ఇస్తాడు? అప్పటి వరకు బిగించిన చేతులు పట్టు కొంచెం పెంచి ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరలేనంత దగ్గర తనను తీసుకువచ్చి ఆమె అదరాలలోని మకరందాన్ని కొల్లగొట్టడానికి కొంచెం ముందుకు వంగి తన పెదవుల్ని ముడివేస్తాడు. ఇప్పటి వరకు మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నది, మాట్లాడుకున్నది చాలు. కానీ కనీసం ఇప్పటికైనా నా ముందు ఉన్న అందాల అపరించి బొమ్మగారు తన అందాలని వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాడు. కరణ్ మాటలకు సమాధానం చెప్పలేక బుగ్గలు రెండు సిగ్గుతో సింధూర వర్ణంలో మార్చేసి కళ్ళు రెండు కిందకి దించేసి ముసిముసిగా నవ్వుకుంటుంది. ఏంటి మేడం, అలా నవ్వితే నాకు ఆన్సర్ ఎలా తెలుస్తుంది? పెదవులు ఉన్నది పలకడానికే కదా. నువ్వు నీ పెదవులతో సరిగమలు పలుకుతూ నాకు సమాధానం చెప్తే బాగుంటుందని హస్కీ వాయిస్ తో అంటూ ఆమె మెడ మీద చిరుముద్దులు ఇస్తాడు. ఆ చిన్న చిరుముద్దుకే ఒళ్ళంతా జల్లుమంటుంది. సాక్షి బాడీలో కనిపిస్తున్న వేరియేషన్స్ కరణ్కి అర్థమై మనసులోనే నవ్వుకుంటూ ఇంకా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అనుకుని అతని పెదవులతో ఆమె పెదవుల్ని ముడివేస్తాడు. ప్రేమగా తన కళ్ళల్లోకే చూస్తూ. ఎలా చేరాయో ఆమె రెండు చేతులు కరణ్ మెడ చుట్టూ మాలలా అల్లేస్తాయి. ముందు సాఫ్ట్ గా మొదలైన వారి తొలి అదర సంతకం 2 సెకండ్లకి గాఢత పెంచుతూ ఆ ముద్దుని చాలా గాఢంగా మలుచుకున్నారు. 4 పెదవులు పోటీ పడుతూ ఒకదాని తర్వాత మరొకటి అలా వాటిలోని మకరందాన్ని రుచి చూసిన తర్వాత పెదవుల్ని మోపెంచేసి నాలుకతో నాట్యమాడించడం మొదలు పెడతాడు. అప్పుడు 2 నాలుకలు యుద్ధం చేసుకుంటూ ఒకరిలో ఉన్న మకరందం తేనెలో స్ట్రా వేసి తాగినట్టుగా పిండేసి 10 నిమిషాల పాటు అలు పెరగకుండా ఒకరి ఊపిరిని మరొకరు పంచుకుంటూ అప్పుడు సాక్షికి ఊపిరి భారమవుతుందని గ్రహించి తన పెదవులు నెమ్మదిగా వేరు చేస్తాడు. అతడి వైపు చూడలేక సిగ్గుపడిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోతుంది. అందమైన చిరునవ్వు అతని మోములో వెళ్లి విరుస్తుంది. ఆ చర్యకి ఆమె చుట్టూ చేతులు బిగించి, దీనికి ఇలా సిగ్గుపడితే ముందు ముందు నీతో నేను ఎలా వేగాలి? నా ముందు నువ్విలా సిగ్గుపడి ముడుచుకుపోవడం, ఇలాంటివన్నీ చెయ్యకు. బోల్డ్ గా ఉండాలని అంటాడు. ఛీ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చిరుసిగ్గుతో కళ్ళు రెండు చిన్నవి చేసి ముద్దుగా కసురుకుంటుంది. తప్పుగా ఏమనలేదే. ఒక భార్య దగ్గర ఒక భర్త ఎలాంటి మాటలు మాట్లాడతాడో అదే కదా మాట్లాడాను. నేను అలా చూడాల్సింది నేను మాత్రమే కదా. నువ్వు నా ముందు కూడా ఇలా సిగ్గుపడితే ఎలారా? ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి ఇక నుంచి మన లైఫ్ ని హ్యాపీనెస్ తో ఫుల్ఫిల్ చేద్దాం. హ్యాపీనెస్ లో భాగంగా మన శృంగార సామ్రాజ్య పుస్తకంలో తొలి పేజీ ఓపెన్ చేద్దాం. మన డైరీలో ఇప్పటి వరకు అన్నీ ఉన్నాయి, ఒక్క ప్రేమ తప్ప. ప్రేమ ఉన్నా కూడా ఒకరి మీద ఒకరు చూపించుకునే సందర్భం రాలేదు కదా. ఇక నుంచి అలా కాదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీ ప్రేమ మొత్తం నాకే అందించాలని అంటాడు కరణ్ సెల్ఫిష్ గా. ఓ హలో, నీకే కాదు బాబు, నాకు ఇంకో ఇద్దరికి కూడా ఉందని అంటుంది సాక్షి నడుం మీద 2 చేతులు వేసుకుని ఒక ఐబ్రో రేస్ చేస్తూ. ఏంటి, ఇంకో ఇద్దరా? ఎవరు? మన పిల్లలు. వాళ్ళు వచ్చిన తర్వాత నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. అప్పుడు నా ప్రేమ కూడా వాళ్ళకే ఎక్కువ చూపిస్తాను. ఆహా, అయితే వాళ్ళు వచ్చే వరకు అంతకన్నా ఎక్కువ ప్రేమ నాకు ఇచ్చే. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాగో ఒకలాగా నేనే కాంప్రమైజ్ అవుతాను. అయినా వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది కదా. నువ్వు అప్పుడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, కానీ మన కనీసం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయలేదని అంటాడు అల్లరిగా. ఇంకొద్ది స్టేప్ లో స్టార్ట్ చేసేద్దాం కదా అని చిరుసిగ్గుతో అంతే అల్లరిగా అంటుంది సాక్షి కూడా.
అబ్బా సాక్షి, వావ్! ఇలా కోఆపరేట్ చేసావనుకో చాలా బాగుంటుంది. మరి ఇదే కోఆపరేషన్ బెడ్ మీద కూడా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబోయ్ నా వల్ల కాదు బాబాయ్, బాడీ పెయిన్స్ వస్తున్నాయని అంటూ ముడుచుకుపోతే నేను ఒప్పుకోను. నువ్వు అంటున్న రెండో ప్రేమని దించాలి కదా అని అంటూ అతని చేతుల ప్రయాణాన్ని ఆమె బాడీ మీద ఒక పార్ట్ తర్వాత మరొక పార్ట్కి చిన్నగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది. కానీ అడ్డు చెప్పలేదు. ఇప్పటి వరకు అతడి ప్రేమను చూపిస్తానన్న ఆమె దూరంగా నెట్టేసింది. కానీ ఈ క్షణం నుంచి ఆ ప్రేమని పూర్తిగా ఆస్వాదించాలని మనసులోనే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అందువల్ల అడ్డుకోవాలని ప్రయత్నం చేయలేదు. అతడు చేస్తున్న చేతుల ప్రయాణాన్ని ఇంకొంచెం మీదకి సాగిస్తూ ఆమె టాప్ ని కొంచెం పైకి ఎత్తి లోపల ఉన్న నడుము మీద డైరెక్ట్ గా టచ్ చేస్తాడు. ఆ టచ్ కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సాక్షి వైపు అల్లరిగా చూస్తూ దీనికే ఇంత ఉలిక్కి పడితే ఎలా అని హస్కీగా అంటూ ఆమెను మంచం మీదకి తీసుకువెళ్లి నెమ్మదిగా పడుకోబెట్టి టాప్ పైకెత్తి ఆమె బొట్టు మీద తడి పెదవులు నిలుపుతాడు. ఆమె రెండు చేతులతో అతని తలని గుప్పిట బంధించేసి ఇంకా నడుముకి గట్టిగా అదుముకుంటుంది. 5 నిమిషాల పాటు అక్కడ డీప్ కిస్ ఇచ్చి ఆ తర్వాత మీదకి లేచి బాబోయ్, ఆడవాళ్ళ అయస్కాంతంలో అంటుకుంటారంటే ఏంటో అనుకున్నా. అది ఇప్పుడు అర్థమవుతుందని తల విదిలించుకుని కామెడీగా అంటాడు. ఆ మాటకి అప్పటి వరకు మరో లోకల్లో విహరిస్తున్న సాక్షి భూమి మీదకి వచ్చి సరిగ్గా లేచి కూర్చొని కరణ్ వైపు చూస్తుంది. ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదని ఆలోచిస్తున్నావా? దానికి ఇంకా టైం ఉందిలే. నీకు ఆకలి వేస్తూ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, బయటికి వెళ్దామని అంటాడు కరణ్. ఫోన్ తీసుకునే వరకు కాల్ చేయడానికి బాల్కనీ వైపు వెళ్తున్న అతడి వైపే చూసి అందంగా నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. కాసేపటి ప్రయాణం తర్వాత అర్జున్ ప్రణవి పెళ్లి కారు అత్తారింటి ముందు ఆగుతుంది. కొత్త దంపతులు ఇద్దరు గుమ్మం వరకు వచ్చేసరికి అర్జున్కి అక్కా చెల్లెలు లేరు కాబట్టి ఆ స్థానంలో ఉన్న ప్రేమ ఇంకొక ఇద్దరిని తీసుకుని వచ్చి వాళ్ళ చేతే హారతి ఇప్పిస్తారు రజనీ గారు. హారతి ఇచ్చిన తర్వాత మీ ఇద్దరి పేర్లు చెప్పకపోతే లోపలికి నో ఎంట్రీ అని అంటూ ముగ్గురు గుమ్మానికి అడ్డుగా నిల్చుంటారు. అదేంటి, మా పేర్లు తెలియకుండానే మా ఇంట్లోకి వచ్చి మా విందు భోజనం స్వీకరించారా అని సరదాగా అంటాడు అర్జున్. బాబు, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని మాకు బాగా తెలుసు. కాకపోతే ఇది ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించడానికి మాత్రం కుదరదు. మేము చెప్పింది చేయాల్సిందే అని అంటారు సిస్టర్స్. అప్పో, చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారుగా అని అంటూ ప్రతి సందర్భంలో కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మరి ఇప్పుడు కూడా మీ వరదలనే చెప్పమనండి అని అంటాడు ప్రణవి వైపు కళ్ళు పెట్టి చూపిస్తూ. వాళ్ళ ముందు సిగ్గుతో ఎక్కువ మాట్లాడలేక, నా పేరు ప్రణవి, తాళి కట్టి అర్ధాంగిగా చేసుకున్న అర్జున్ సింహరాయుడు నా భర్త. మెట్టినింటికి వచ్చాను, నన్ను లోపలికి రానివ్వండి వదిన గారు అని అంటుంది. వావ్, చూసావా, మా చెల్లి చెప్పేసింది. ఇప్పుడు నీ టైం అని అంటాడు ప్రణవి అన్నయ్య. పెళ్లి అని ఊహ కూడా నా మనసులో లేకుండా ఆ చర్యకి దూరంగా ఉండాలనుకున్న నా మనసులోకి ఒక దేవతలా వచ్చి నా ప్రేమను తను సాధించుకొని ఒక దేవతలా వచ్చి వరించిన వరంలా నా జీవితంలోకి వచ్చి ఈ రోజు ఒక బంధంగా బలపడి మా బంధం వరించిన బంధంగా నిలిచిపోయేలా ఎల్లప్పుడూ తనని చూసుకుంటానని మీ అందరి సమక్షంలో మాటిస్తూ నేను తాళి కట్టి సగర్వంగా తీసుకొచ్చిన నా భార్య ప్రణవితో వచ్చాను అని అంటాడు అర్జున్. అర్జున్ చెప్పిన మాటలకు పొంగిపోతుంది ప్రణవి మనసు. అసలు ఇలాంటి ఆచారాలు అంటే అర్జున్కి పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడూ వాటికి దూరంగా ఉండాలనుకునేవాడు. ఇప్పుడు తన కోసం ఇలాంటి వాటికి విలువిస్తూ నా ప్రేమ ముందు అవన్నీ తక్కువే అన్నట్లుగా అతని మనసులో ఉన్న ప్రేమని అందంగా మాటల రూపంలో తెలియజేస్తుంటే ప్రణవి మనసుకి ఒక సంతృప్తి. ప్రేమగా అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. తన వైపే చూస్తున్న ప్రణవి చిటికిన వేలుని చిన్నగా పట్టిలాగి, నన్ను చూస్తూనే ఉంటావా, ఇంట్లోకి వచ్చేదేం లేదా అంటాడు అర్జున్ చిన్నగా తన చెవి దగ్గర. అప్పుడు చూపు మార్చి ఎదురుగా చూసేసరికి ముగ్గురు ఆడపడుచులు తన వైపు అల్లరిగా చూస్తూ కళ్ళెగరేస్తారు. ఫ్లాట్ అయిపోయావా అన్నట్లు. చిరు సిగ్గుతో తలదించేసి అతని చేతిలో చెయ్యి వేసి ఆ ఇంటికి కోడల స్థానంలో, ఆమె భర్త మనసులో యువరాణి స్థానంలో గర్వంగా ఇంట్లోకి అర్జున్తో కలిసి అడుగు పెడుతుంది. అప్పటికే 10 దాటిపోవడంతో తనని నేరుగా దేవుడి గది దగ్గర తీసుకుని వెళ్లి తన చేతి దీపం వెలిగించి కొత్త దంపతులిద్దరినీ పెళ్లి బట్టల్లో దండం పెట్టుకోమని చెప్తారు రజనీ గారు. ఆవిడ చెప్పినట్టుగానే ఇద్దరు చేయడంతో అదే పూజ గదిలో వాళ్ళ మెడలో ఉన్న పూలదండలు తీసి అక్కడ పెట్టేసి రెస్ట్ తీసుకోమని చెరొక రూమ్కి పంపించేస్తారు. అర్జున్ నేరుగా తన రూమ్ లోకి వెళ్లిపోయి తన సతీ ఎప్పుడెప్పుడు ఆ గదిలో అడుగు పెడుతుందా అనే క్షణం కోసమే నిమిషాలు లెక్క పెడుతూ వేచి చూస్తుంటాడు. ప్రణవి మాత్రం తన జీవితం అర్జున్ ప్రేమలో ఉండబోతుంది. తన ప్రేమకి సార్థకత లభించిందని ఆనందంతో హాయిగా నిద్రాదేవిని ఆహ్వానించింది. సాక్షి, ఇంకా ఎంతసేపు రావడానికి? అరగంట అవుతుంది వెళ్ళి, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని వాష్రూమ్ బయట నుంచి అరుస్తాడు కరణ్. అప్పటి వరకు వెళ్లాలా వద్దా అని ఎలా వెళ్లాలని గోర్లు కొరుకుతూ ఆలోచిస్తున్న సాక్షి కరణ్ పిలుపుకి లోకంలోకి వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి డోర్ తీస్తుంది. ఎప్పుడెప్పుడు తను బయటకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న కరణ్ డోర్ లాక్ తీసిన సౌండ్ వినిపించేసరికి కళ్ళు రెండు అటువైపే వదిలేస్తాడు.
టాప్ టు బాటమ్ డార్క్ బ్లూ కలర్ సింగిల్ పీస్ డ్రెస్ లో అసలు భుజం మీద కూడా ఎలాంటి క్లాత్ లేకుండా సింగిల్ స్ట్రిప్ ఉంటే చాలా హాట్ గా కనిపిస్తున్న సాక్షిని చూసి ఫ్రీజ్ అయిపోతాడు కరణ్. అతని చూపుల వేడిని తట్టుకోలేక రెండు చేతులు ఆమె ఎదలో కట్టుగా పెట్టుకుంటుంది. కరణ్ డోర్ దగ్గర నిల్చొని ఉండడంతో ఇద్దరికి మధ్య దూరం ఎంతో లేదు, జస్ట్ 2 అడుగుల దూరం. ఆ 2 అడుగుల దూరం దగ్గర చేస్తూ తన వైపే ఇంటెన్స్డ్ గా చూస్తూ, ఈ డ్రెస్ లో చాలా హాట్ గా ఉన్నావు తెలుసా, ఇలా నిన్ను చూస్తుంటే ఇప్పుడు డిన్నర్ కి కూడా వెళ్ళాలనిపించడం లేదు, అసలైన డిన్నర్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అంటాడు గుసగుసగా. కానీ నాకు మాత్రం చాలా అనీజీగా ఉంది, ఇలాంటి డ్రెస్ నేను ఎప్పుడు వేసుకోలేదని బ్యాక్ నడుము సైడ్ నడుము పై వరకు వీపు భాగం అంతా భుజాల దగ్గర మొత్తం ఎక్స్పోజ్ అవుతున్న డ్రెస్ ని సరి చేసుకుంటూ, నువ్వు ఎప్పుడు వేసుకోలేదు కాబట్టే ఇప్పుడు తెచ్చానని అంటాడు తన అందాలను చూపులతోనే తడిమేస్తూ. మీరు తెచ్చారని వేసుకున్నా కానీ ఇలాంటివి అసలు ఎలా వేసుకుంటారు బాబోయ్ అని అంటుంది ఫేస్ అదలో పెట్టి. అందరూ పబ్లిక్ లో వేసుకుంటారు, నేను ఇంకా నా ముందేగా వేసుకోమన్నాను, అయినా నాకు కూడా నేను ఇలా చూడాలనిపించింది, అందుకే ఈ డ్రెస్ నేనే షాపింగ్ చేసి తెచ్చా, దీనికే ఇలా అంటే ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, అవి చూస్తే ఏమైపోతావో ముందు ముందు ట్రై చేద్దువులే, ఇక్కడ ఉన్న 10 days నాకు నచ్చినట్టే ఉండాలి, నువ్వేమనుకున్నా సరే, నేను నా భార్యతో ఎలా ఉండాలనుకున్నాను అవన్నీ ఇక్కడ ఫుల్ చేసేసుకుంటానని అంటున్న కరణ్ మాటలకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు, అంత హాట్ గా ఉన్నానా నేను, సరేలే వచ్చాక తిరిగ్గా ఒకరి వైపు మరొకరు చూసుకుందాం, అసలే మనకి నైట్ చాలా పనుంది, దానికి ఎనర్జీ కావాలంటే ఇప్పుడు నీ డిన్నర్ కంపల్సరీగా చేసి తీరాలి, మళ్ళీ నువ్వు నన్ను తట్టుకోవాలంటే ఆ మాత్రం బలం ఉండాలి కదా, పద పద అని అంటూ ఆ భుజం చుట్టూ చేయి వేసి తను అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటే తనతో మాట్లాడుతూ మాటల్లో పెట్టి తన ఇన్సెక్యూర్ ఫీల్ పోగొట్టి డిన్నర్ డేట్ కి అరేంజ్ చేసిన ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ప్లేస్ అంతా క్యాండిల్ లైట్స్ తో డెకరేషన్ చేసి ఒక టేబుల్ మీద రౌండ్ గా డిషెస్ అమర్చబడి మధ్యలో రెడ్ రోజెస్ తో బొకే చూడటానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్లేస్ ని చూసి మెస్మరైజింగ్ గా ఫీల్ అవుతుంది సాక్షి. ఆ ప్లేస్ ప్రత్యేకంగా కరణ్ బుక్ చేశాడు. అక్కడ హనీమూన్ రిసార్ట్స్ ఇలాంటి ప్లేసెస్ లో ప్రైవసీ ఉండాలని, అలా వాళ్ళకి కనిపించే అల్లంత దూరంలో ఎవరు ఉండరు, అలా సెట్ చేయించారు ఆ హోటల్ మేనేజ్మెంట్. కాబట్టి ఆ వాతావరణం మొత్తం వాళ్ళదే, ఆ ప్లేస్ లో ఎలా ఉండాలనుకున్నా ఉండొచ్చు, వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళెవరికైనా కనిపించడం కానీ ఉండదు. కొంచెం దూరం కనిపిస్తున్న కొండలు, ఆ కొండల నుంచి వచ్చే చల్లటి గాలి, ఆ పక్కనే దగ్గరలో ఉన్న సెలయేరు ఉందేమో, చిన్న చిన్న జలపాతం సౌండ్స్, నల్లని చీకటి, అందమైన వెలుగులు చిమ్మే జాబిలమ్మ, ఎవరూ కనిపించని ఏకాంతం అద్భుతంగా అనిపించింది సాక్షికి. మీరు నాతోనే ఉన్నారు కదా, మనం మాట్లాడుతూ ఉండిపోయాం, మరి ఇది ఎలా చేయించారు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఇప్పుడు మనం ఏమైనా పనులు చేయించాలంటే మనుషులే ఉండాల్సిన పని లేదమ్మా, ఫోన్ అకౌంట్ లో నుంచి ట్రాన్స్ఫర్ చేసేది, అన్ని పే చేసేది ఫోన్ లో మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు, ఇంకా ఏ కాలంలో ఉన్నాం, బాగా థింక్ చేయని తన నుదురు మీద చిన్నగా ఢీ కొడుతూ అంటాడు. ఓహో, మీలో ఇలాంటి ఒక యాంగిల్ కూడా ఉందని నేను ఇప్పటి వరకు అనుకోలేదు, ఇప్పుడే కదా తెలుస్తుంది, ముందు ముందు మీ యాంగిల్ ని థింక్ చేస్తానులేండి అని అంటుంది సాక్షి చిన్నగా కన్ను గీడుతూ. అబ్బబ్బా డార్లింగ్, నువ్వు ఇలాంటి పనులు ఇక్కడ చేయకే, అప్పుడు మన ఫస్ట్ నైట్ బెడ్ మీద కాకుండా ఆరు బయట కింద గడ్డిలో జరిగిపోతుంది, మనం ఇక్కడే ఆగిపోవచ్చు, అంత ప్రైవసీ ఉందని అంటాడు. చిపోండి, మీకెప్పుడు అదే ధ్యాసేనా, ప్రతి మాటలో కూడా దాన్ని తీస్తారెందుకు అని అంటుంది చిరుసిగ్గుతో. మరి హనీమూన్కి వచ్చి అవి మాట్లాడకుండా రామకృష్ణ అని చెక్కపదం చేయమంటావా ఏంటి అని సర్కాస్టిక్ గా అంటాడు కరణ్. అరే మహాప్రభు, మిమ్మల్ని అలా చేయమని చెప్పలేదు కానీ కొంచెం ఈ మాటలు తగ్గించండి, మీ మాటలతోనే నాకు వణుకు పుట్టించేస్తున్నారని అంటూ చైర్లో కూర్చుంటుంది. 2 ప్లేట్స్ ఇస్తున్న సాక్షి వైపు చూసి, ఒకటి చాలు కదా, ఇంకోటి ఎందుకని అంటాడు చిరుకోపంగా. అంటే ఎంగిలి అవుతుంది కదా, అసలే ఆకలి అంటున్నారు అని నిదానంగా అంటున్న తన మాటలకి బ్రేక్ వేస్తూ, ఎంగిలా, మరిందాక రూమ్ లో మనిద్దరం పంచుకున్నదేంటి అని అంటాడు ఆలోచిస్తున్నట్లుగా ఫేస్ పెట్టి కరణ్. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి కరణ్ సాక్షుల మధ్య ఉన్న అడ్డుగోడలన్నీ తొలగిపోయినట్టేనా? అవిక అక్షయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో వీళ్ళిద్దరి ప్రేమ ఒకరికొకరు అంతు లేకుండా చూపించుకోవాలని డిసైడ్ అయిపోయారు. మరో పక్క అవిక అక్షయ్ని అసలు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? ఇంకో పక్క ప్రణవి అర్జున్ల మాట ఏమిటి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా తమ జీవితాన్ని సాగిస్తారా, లేదా అపార్థాలతో మళ్ళీ వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారా? మరి ఈ 3 జంటల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.